లోకి వెళితే డేటా చోరీ వ్యవహారంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. డేటా చోరీ తెలంగాణ ప్రభుత్వం తీరుపై చర్చించిన ఏపీ మంత్రివర్గం తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీసులపై మరో రాష్ట్ర పోలీసులు కేసు పెడతామనడమని మంత్రులు ఆక్షేపించారు. డేటా చోరీ కేసు వ్యవహారంపై దేశమంతా చర్చ జరగాలన్న చంద్రబాబు మంత్రులు సీరియస్లతో చర్చించి కార్యాచరణ తయారు చేద్దామని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు వసూళ్లపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై చర్చ జరిగింది. విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టడం, పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీకి సహకరించకపోవడం పట్ల కేబినెట్ మీట్లో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేసవిలో ఎదురయ్యే తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, పశుగ్రాస కొరత లేకుండా, నిధుల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి 10 కోట్ల రూపాయలు కార్పస్ నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పసుపు కుంకుమ క్రింద మహిళా సంఘం సభ్యులకు అందిస్తున్న సహాయంలో భాగంగా తొలి దశలో 8,604 కోట్ల రూపాయలు విడుదల చేసి 4 విడతల్లో అందించడం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు, జర్నలిస్టుల హౌసింగ్ పై కూడా చర్చ జరిగిందని కాల్వ తెలిపారు. సింగిల్, డబుల్, ట్రిపుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లో 204 ఫైర్మెన్ పోస్టుల ఉన్నతీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డేటా లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వంతో మాత్రమే ఆంధ్ర ప్రభుత్వానికి గొడవలొస్తున్నాయన్నారు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. 2 రాష్ట్రాల మధ్య స్నేహబంధాన్ని దెబ్బతీసేలా తెలంగాణ పోలీసుల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.